హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసా. టిష్యూ పేపర్స్తో పువ్వులను చేసి వాటిని ఇలా మాలలాగా రెడీ చేశాను. చూడ్డానికి రియల్ ఫ్లవర్స్లా అనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చేసింది. ప్రాసెస్ అంతా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో ఫైనల్ వరకు తప్పకుండా చూడండి. ఒక మంచి స్టోరీ చెప్తాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని షురూ చేద్దాం. అయితే ఫస్ట్ మనకి కావాల్సిన టిష్యూ పేపర్స్ తీసుకోవాలి. మనం పెద్ద మాల అయితే పెద్ద మాల, చిన్న మాల అయితే చిన్న మాల. అలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంత చిన్న ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు. ఇది జస్ట్ మనకి లెంత్ కట్ చేసుకోవడానికి అన్నమాట. ఇలా నేను 2 ఇంచెస్ కట్ చేసుకున్నాను. మన ఫ్లవర్ పెద్దగా కావాలి అని అంటే ఇంతకన్నా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఈ సైజులో ఉంటే సరిపోద్ది. పువ్వు అనేది మంచిగా కనిపిస్తుంది, మనకి పర్ఫెక్ట్ రియల్ ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. నేనైతే ఇలా 2 ఇంచెస్ కట్ చేసుకొని ఫ్లవర్స్ని రెడీ చేసుకున్నాను. ఇలా మనం మాలను రెడీ చేసుకొని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ పర్పస్ అయితే మెయిన్. ఇంకా ఇలా కొన్ని దండలు చేసుకొని డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకున్న ఈ పేపర్స్ని ఇలా మనం 2 అట్లా జాయింట్ వేసి మనం ఎట్లా అంటే చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఏంది అని అంటే మనకి ఇప్పుడు పెటల్స్ షేప్ రావడానికి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ మనం ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నామంటే మనకి కొంచెం పెటల్లాగా వస్తుంది అనమాట. ఒకసారి మీరు వీడియోని మంచిగా అబ్జర్వ్ చేశారంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసేసుకుంటారు. ఇంకోటి ఏంటి అని అంటే ఇది చూడంగానే అమ్మో ఇన్ని ఫ్లవర్స్ ఎక్కడ వేస్తాము, ఎంతసేపు పడుతుంది టైం అని అనుకుంటారు. కానీ ఏంటి అని అంటే ఒకే రోజు చేయాలని ఏం లేదు కదా. రోజుకి కొన్ని అలా టీవీ చూస్తున్నప్పుడు లేదంటే నార్మల్గా ఖాళీగా కూర్చున్నప్పుడు అలా కొన్ని ఫ్లవర్స్ చేసి పెట్టుకొని అన్నీ మనకు కావాల్సిన అన్ని ఫ్లవర్స్ రెడీ అయినాక ఒకేసారి మాలని గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా 2 సైడ్స్ మనం రౌండ్గా కట్ చేసుకున్నాక మనం ఆ అన్ఫోల్డ్ చేసేసి 3 పెటల్స్ వచ్చేలాగా పెద్దగా ఉంటే 2.5 అట్లా కట్ చేసుకున్నామంటే మనకి పెటల్స్ అనేవి ఇట్లా ఫ్లవర్ షేప్ లాగా రావడానికి యూజ్ అవుద్ది అనమాట. ఈ ఫ్లవర్స్ చూడడానికి మాత్రం రియల్ ఫ్లవర్స్లా అనిపిస్తాయి. నాకైతే భలే క్యూట్ అనిపించినాయి. ఈ ఫ్లవర్స్కి మనం ఇలా రెడీ చేసుకుంటాం కదా, రెడీ చేసుకున్నాక ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ అయితే గ్రీన్ కానీ ఆరెంజ్ అయితే ఆరెంజ్. నేనైతే ఇందులో ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అబ్జర్వ్ చేయండి. ఇట్లా మనం చిన్నగా ఇట్లా మనం కుచ్చులు పెడతాం కదా చిన్నగా, అలా పెట్టేసుకొని ఇలా ఒకసారి మనం రోల్ చేసేసామంటే సరిపోద్ది, ఫ్లవర్లా రెడీ అయిపోద్ది. ఇలా మనం చిన్నగా కుచ్చులు పెట్టుకొని అలా రోల్ చేస్తున్నప్పుడు ఆ మడత అనేది మన ఫింగర్స్ డ్రై ఉంటే ఊడిపోతుంది. అలా ఊడిపోకుండా మన ఫింగర్స్కి పెట్టినట్టు అలా వాటర్ని అంటించి ఇలా నీట్గా రోల్ చేసుకోండి. ఆ మడత అనేది ఊడిపోకుండా ఫ్లవర్ షేప్లోనే ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్తా అన్నా కదా, ఈ పువ్వుల రిలేటెడ్ ఒక స్టోరీ చెప్తా. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన అది గుర్తొచ్చింది నాకు. నేను ఇట్లా చాలా మోరల్ స్టోరీస్ చదువుతుంటాను. అందులో ఒక స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక ముసలమ్మ, రాము, సోము ఇలా ఉంటుండేవారు. ఆ ముసలమ్మకి ఒక మంచి పెద్ద తోట, పువ్వుల తోట ఉంటుండే. అండ్ అక్కడక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా పండిస్తుండే అనమాట. ఆ ముసలమ్మకి వయసు అయిపోవడం వల్ల అంత ఓపికగా ఉండేది కాదు. అయితే ఈ రాము, సోము ముసలమ్మకి తెలుసు అనమాట. అయితే ఒకరోజు పిలిచి, అరే నాకు వయసు అయిపోయింది కదా, నాకు అంత ఓపిక ఉండట్లేదు, మీకు వీలైనప్పుడల్లా వచ్చి తోటని కొంచెం చూసుకోండి అని ఆ పిల్లలిద్దరికి చెప్తుంది, రాముకి, సోముకి. రాము, సోము ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అండ్ రాము ఎలా అంటే అందరిని ఈక్వల్గా చూస్తాడు, మంచి వ్యక్తి అన్నట్టు, ఎవరికి ఇట్లా హాని చేయడు, ఎవరిని నొప్పించడు. ఈ సోము రాముకి ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. ఊర్లో వాళ్ళందరూ ఏంటి అంటే పువ్వులు ఈ ముసలమ్మ దగ్గర, ఈ తోట దగ్గర తీసుకొని వెళ్తారు ఎప్పటికీ. ఈ రాము అనే వ్యక్తి అందరితో మంచిగా ఉండి ఎవరికైనా హెల్ప్ కావాలన్నా మంచిగా చేస్తాడు, అందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఈ ముసలమ్మకి కూడా అలా పరిచయం అన్నమాట. మంచి అబ్బాయి, మంచిగా చూసుకుంటాడు తోటని అని. సోము అంతగా మాట్లాడకపోయినా రాము, సోము ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఆ బాధ్యత చెప్తుంది అనమాట. స్టోరీ కంటిన్యూ చేసే ముందు వీడియో ప్రాసెస్ గురించి చెప్తాను. అయితే ఇప్పుడు నేను రియల్ ఫ్లవర్ లుక్ రావడానికి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నా. నా దగ్గర వేరే కలర్స్ లేకుండే నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా సెట్ అయిపోయింది ఫ్లవర్స్కి.
మీరు కావాలి అని అంటే గ్రీన్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ మల్లె పువ్వులు ఎలా అయితే ఉంటాయో అలానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ కలుపుకున్న కలర్ని ఇలా 2 ఫింగర్స్కి పెట్టేసుకొని అలా నీట్గా రోల్ చేసేసుకోవడం అంతే. చూడండి ఎంత రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయో, భలే క్యూట్ అనిపించాయి అన్ని ఫ్లవర్స్ చేసి పెట్టుకున్నాక మాత్రం. ఇలా మనం అన్ని ఫ్లవర్స్కి ఒకేసారి చేసి పెట్టుకున్నాక కలర్ని అద్దేసుకొని కొంచెం ఆరినాక మనకు కావలసినట్టు మాలను గుచ్చేసుకోవడమే. ఈ మాలని మనం వేణిలా యూజ్ చేయొచ్చు, లేకపోతే డోర్ డెకరేషన్కి యూజ్ చేయొచ్చు. డెకరేషన్లో ఎక్కువ మాలలు చేసుకొని బ్యాక్డ్రాప్కి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని మంచిగా ఫాలో అవ్వండి, చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ రాము సోము ఆ తోటని చూసుకుంటారు. సోముకి అంతగా ఇష్టం లేకపోయినా కూడా రాము బలవంతం మీదుగా ఆ తోటని చూసుకోవడానికి వెళ్తారు. అయితే ఈ ముసలమ్మ ఇంకా ఓపిక లేక ఇంట్లోనే ఉంటుండే. వీళ్ళిద్దరే వెళ్ళి తోటను చూసుకొని ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు. ఆ తోట దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫ్లవర్స్ అమ్ముతూ ఉండేవాళ్ళు. అయితే ఆ తోటలో కొన్ని చెట్లు మాత్రం సూపర్గా పూస్తుండే అనమాట. మిగతా చెట్లు ఏంటి అని అంటే కొంచెం మెల్లిగా పూస్తూ వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుండే వాటిని చూసుకోవడానికి అట్లా. ఈ రాము ఏంటంటే అంత తోట అంతా బాగా చూసుకోవాలి అని అన్ని చెట్ల మీద మంచి శ్రద్ధ చూపిస్తుండే. సోము ఏంటి ఎక్కువ పువ్వులు పూస్తాయో ఆ పువ్వులనే ఆ చెట్లనే పట్టించుకుంటుండే. ఎవరు వచ్చినా కూడా అతనే ఇంకా పువ్వులు ఇస్తుండే అనమాట. పువ్వులు తీసుకోవడానికి వచ్చిన ఊరి వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఏంటి అక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని బట్టే జడ్జ్ చేస్తారు కదా. అలా సోముని ఫుల్గా పొగిడిస్తుండే. హే బాబు, నువ్వు ఇంత బాగా చూసుకుంటున్నావు ఈ చెట్లని, ఈ చెట్ల పర్టికులర్గా పువ్వులు పూసే చెట్లని ఎవరు చూసుకుంటున్నారు అనేసి వాళ్ళు అడుగుతుండే క్యాజువల్గా. ఈ సోము క్యారెక్టర్ రాముకి ఆపోజిట్ కదా. నేనే వాటిని బాగా చూసుకుంటున్నాను, అందుకే అంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి, అంత మంచిగా పూస్తున్నాయి పువ్వులు అని ఆయనే గొప్పలు చెప్పుకుంటుండే. వాళ్ళు ఇంకా అరే బాబు ఇంత బాగా చూసుకుంటున్నావు, అసలు నువ్వు చాలా గ్రేట్ అంటూ ఈ సోమునే పొగుడుతుండే. కానీ తోటంతా చూసుకునేది, చెట్లన్నింటినీ మంచిగా చూసుకునేది యాక్చువల్గా అయితే రాము. కాకపోతే ఆ పర్టికులర్ కొన్ని చెట్లను చూసుకోవడం వల్ల సోముకి ఫుల్ పొగడతలు అనమాట. రాము ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా ఎంత అయినా కూడా బయటకు చెప్పుకోడు. సోము ఏంటి అని అంటే ఎవరైనా పొగిడేసరికి ఇంకా మొత్తం ఇది నేనే చేసా, అది నేనే చేసా అని చెప్పుకుంటాడు. రాము సోము ఇద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ సోము కాస్త కన్నింగ్ ఉంటాడు. అంటే కొంచెం అందరి దగ్గర మంచి పాయింట్స్ కొట్టడానికి ట్రై చేస్తాడు. అలా ఇద్దరు తోటను చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ ముసలమ్మ ఏంటి ఇద్దరిని ప్రేమగా పిలుస్తూ ప్రేమగా చూసుకుంటుండే. రాము ఏమో సేమ్ అంతే ప్రేమతో ముసలమ్మతో ఉంటుండే. కానీ సోము అలా కాదు, పట్టించుకోకపోతుండే. రాము ఒకసారి బాధపడతాడు ముసలమ్మతో చెప్పుకుంటూ, అమ్మ నేను తోటను ఎంత బాగా చూసుకుంటున్నా కానీ ఎందుకు జనం నన్ను అసలు పొగడని కూడా పొగడరు, ఎట్లా గుర్తించరు నా శ్రమని, అదే సోముని ఎంతగా పొగడేస్తున్నారు ఏంటి అమ్మా అని అడుగుతాడు. బాధపడకు రాము, కాలమే నీకు సమాధానం చెప్పుద్ది అని ఆ ముసలమ్మ అంటది. ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చి ఆ తోటలో ఉన్న చెట్లు కొన్ని పాడైపోయినాయి. ఆ పాడైపోయిన చెట్లలో ఈ సోము ఏదైతే ఎక్కువగా చూసుకుని పువ్వులు పూస్తున్నాయి అన్నట్టు నేనే చూసుకుంటున్నాను గొప్పలు చెప్పుకుంటుండేనో ఆ చెట్లు పాడైపోయి రాము చూసుకున్న చెట్లు అనేవి మంచిగా ఉన్నాయి. ఈ సోము చూసుకున్న చెట్లు అనేవి పాడైపోయినాయి. ఇంకా సోము బాధపడతాడు, అరే ఫస్ట్ నుంచి ఈ చెట్లని నేను బాగా చూసుకుంటా, ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి కదా అని వాటిని అంతగా కేర్ చేయకుండా జస్ట్ వాటర్ పోస్తుండే. చిన్నగా ఉన్నప్పటి నుంచి మంచిగా వాటికి చూసుకుంటే బలంగా ఉంటుండే కదా అని బాధపడతాడు. అయితే ఈ ఊరు వాళ్ళు వస్తారు. ఊరు వాళ్ళు వచ్చి సోముని అంటారు, ఆ పూలు పూస్తున్నంతసేపు పొగిడారు కదా. అప్పుడు అంటారు, ఏంటి సోము నీకు చెట్లను చూసుకోవడం కూడా రాదా, రామజుడు ఎంత బాగా చూసుకున్నాడో, నువ్వేంటి అట్లా వాటిని సరిగా పట్టించుకోలేదు, అందుకే అవి అంతగా స్ట్రాంగ్గా లేక ఈ వర్షానికి అంత పాడైపోయినాయి ఈ తుఫానికి అనుకుంటూ రివర్స్లో సోమునే ఇష్టం వచ్చినట్టు అనేస్తారు. కానీ ఆ ముసలమ్మ మాత్రం ఏ ఒక్క మాట కూడా అనలేదు అలా చెట్లు పాడైపోయినందుకు. ఎందుకంటే అది ఎవరి చేతుల్లో లేదు,
నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాటిని చూసుకుంటే, మంచిగా చూసుకుంటే వాటి వేర్లు బలంగా ఉండి ఆ చెట్లు పాడైపోయేవి కాదు, విరుగుతుండేది కాదు. ఇంకా పోనీలే ఇక నుండైనా వాటిని బాగా చూసుకో మిగతా చెట్లని అని సోముకి చెప్తుంది. చూడండి ఇక్కడ ఎంతో పొగుడుతున్న ఊరి జనమేమో చెట్లు పాడైపోయినాయని సోముని తిట్టిండ్రు, ఎందుకు అవి కూడా చూసుకోవడం రాదా అని. కానీ ఈ సోము బామ్మకి ఈ ముసలమ్మకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట అనకుండా, తనతోటే అయినా కూడా ఒక మాట అనకుండా సోముకి మంచి మాట చెప్తుంది, ఇంకా ఇక నుండి బాగా చూసుకోలే అనేసి. రాముకి చెప్తుంది, చూసావు కదా నీ శ్రమ ఊరికే పోలేదు, నువ్వు అంతగా కేర్ తీసుకున్నావు, అంత మంచిగా శ్రద్ధ చూపించావు కాబట్టే ఇంతటి తుఫాన్ని కూడా తట్టుకున్నాయి మొక్కలు అనేసి రాముకి చెప్తుంది. నీకు ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళకి రిటర్న్లో నువ్వు గౌరవం ఇవ్వు, వాళ్ళే అంటే మంచిగా చూసుకుంటారు. నువ్వు వాళ్ళు నీకు అంతంత మాత్రంగా అప్పటి మంది గౌరవం ఇచ్చినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు. చూసారు కదా ఇప్పుడు సోముని ఊర్లో వాళ్ళందరూ తిడతారు అట్లా. ఇప్పుడు ఆ ముసలమ్మకి రెస్పెక్ట్ ఇవ్వకున్నా కూడా ముసలమ్మ మంచితనము అతనికి మంచి మాటనే చెప్పింది. అలా ఎవరైనా కూడా కొంతమంది ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళని చిన్న చూపు చూసి, ఎవరైతే అవసరానికి వాడుకొని అవసరానికి రెస్పెక్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ చిన్న చూపు చూస్తారో వాళ్ళకి ఎందుకు మనం రెస్పెక్ట్ ఇవ్వడము. మన మంచి కోరుకొని మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మనం రివర్స్లో వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ అవసరాన్ని బట్టి మన దగ్గరికి వచ్చి మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మాత్రం గమనించుకోండి. ఇది ఆ స్టోరీ. నాకు చాలా రోజులు అవుతుంది నేను ఆ స్టోరీ చదివి, నాకు గుర్తున్న స్టోరీ అంతా చెప్పాను. ఫైనల్గా మన టిష్యూ పేపర్తో చేసిన పువ్వుల మాల అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుంది, అసలు రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది కదా. ఈ ఫ్లవర్స్ సేమ్ పారిజాత పువ్వు ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది నాకు ఆరెంజ్ కలర్తో చూస్తే. పారిజాత పువ్వుకేమో ఓన్లీ ఒక సైడే రెక్కలు ఉంటాయి. ఇంకా ఒకవేళ మీ దగ్గర గ్రీన్ కలర్ ఉండి గ్రీన్ కలర్ పెట్టుకున్నారంటే ఇంకా సేమ్ మల్లె పువ్వులాగానే అనిపిస్తుంది. ఇలా మనం 2 మాలలు చేసుకొని పేపర్తో 2 ఇట్లా తామర పువ్వులా చేసుకొని ఈ దండకి అటాచ్ చేసుకుంటే మనం పూజా గదికి అటొకటి ఇటొకటి పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఫ్రీ టైంలో ఇలా ఫ్లవర్స్ని రెడీ చేసి పెట్టుకుంటూ. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్కి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.